అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే దీనికి సంబంధించి కూడా మనకొక శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈ యొక్క పెన్షన్ అనేది మీరు వేరే వేరే జిల్లాల నుంచి కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కడున్నా గానీ ఈ యొక్క పెన్షన్ తీసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులనేవైతే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ విడుదలపై అయితే చాలామందికి సందేశం అయితే ఉందండి. సో, ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది అడుగుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద వృద్ధుల, వితంతులకి రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారండి. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతున్నారండి. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి నిధులు కూడా విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది. ఎప్పుడు ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.